నమస్కారం అండి. నమస్తే సార్. సో ముందుగా రోజా గారు మాట్లాడారు. రోజా గారు మాట్లాడిన దాని మీద మనం చర్చించడం, విశ్లేషించడం అంటే యాక్చువల్లీ వేస్ట్ ఆఫ్ టైం. సరే, మాజీ మంత్రి వర్యులు జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకి మిడిల్ ఫింగర్ చూపించి అబాసు పాలైనటువంటి బూతులు మాట్లాడేటటువంటి వ్యక్తి. ఆ తర్వాత పలు సందర్భాల్లో పబ్లిక్ డయాసుల మీదే నన్ను ఎవడైనా రేప్ చేయగలిగే దమ్మున్నోడా అని చెప్పి అంత దమ్మెవడికి లేదు, కానీ అట్లా మాట్లాడినటువంటి రోజా గారు. సో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని డర్టీ పొలిటీషియన్ అంటే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు డర్టీ పొలిటీషియను, ఎవరు డర్టీయెస్ట్ పొలిటీషియన్, ఎవరు ఏంటి అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి మేము కొత్తగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము చెప్పాల్సింది ఏమీ లేదు. ఒకవేళ ప్రజలకి కూటమి ప్రభుత్వం ఏదైనా అన్యాయం చేస్తుంది అని మీకు అనిపిస్తే 11 స్థానాలు గెలిపించారు కాబట్టి రండి, చర్చించండి, అసెంబ్లీకి రండి, మేము ఎక్కడ అన్యాయం చేసామో చెప్పండి. అంతేగాని ప్రెస్ మీట్ లో కూర్చొని ఏదైనా మాట్లాడొచ్చు. లక్ష్మీనాథ్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడేటట్టు నేను కూడా అంటా, రోజా గురించి 100 అంటాను, అవన్నీ నిజాలు అయిపోతాయా? ఒకవేళ అసెంబ్లీలో మాట్లాడాలి అని అంటే వాటికి ఆధారాలు కావాలి, అవి రికార్డ్స్ లో ఉంటాయి. కాబట్టి వీరు అసెంబ్లీకి రాలేరు. సో ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి దాని మీద చర్చకు రమ్మంటే మరి నారా లోకేష్ గారు ఛాలెంజ్ చేశారు జగన్మోహన్ రెడ్డికి, డిఎస్సిలో అన్యాయాలు జరిగినాయని చెప్తా ఉన్నావు కదా, ఛాలెంజ్. ఒకసారి వచ్చి మరి ఆ డిఎస్సిలో ఎక్కడ అన్యాయాలు జరిగినాయో చెప్పండి. 16,347 పోస్టులు ఇచ్చాం. ఈ 16,347లో ఏ హాల్ టికెట్ నెంబర్ తీసుకొస్తారో తీసుకురండి. పావు గంటలో వీరికి ఎందుకు ఉద్యోగం వచ్చిందో చెప్తాము, ఒకవేళ వస్తే రాలేదో చెప్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్ గారు ఛాలెంజ్ చేశారు. సో మరి దాని గురించి ఇంకా వెయిటింగ్. 2 రోజుల అసెంబ్లీ ఇంకా ఉంటది. ఒకవేళ ఈ 2 రోజుల అసెంబ్లీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే వేదిక ఆయన్నే ఫిక్స్ చేయమనండి, వస్తాం, చెప్తాం. మరొకటి ఏంటంటే ఆస్తుల గురించి ఏదో ఇందాకేదో డిస్కషన్ వచ్చిందండి. ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఆయనకున్నటువంటి అసెట్స్ మొత్తాన్ని బహిరంగంగా అనౌన్స్ చేస్తారు. ఈ దేశంలోనే ఉన్నటువంటి పొలిటీషియన్ బహిరంగంగా వారికి ఉన్నటువంటి అసెట్స్ ని డిక్లేర్ చేసేటటువంటి పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. మరి ఇక ఆయన ఆస్తులు ఎట్లా వచ్చాయి ఏంటి అనేది మొత్తం కూడా లెక్క ఉంది, వైట్ పెయిడ్ మొత్తం కూడా. సో ఇక దాని గురించి రోజా గారు మాట్లాడటం, రోజా గారు ఒకటి మాట్లాడితే మేము 100 మాట్లాడాల్సి వస్తుంది. అంటే వంశీ గారు ఏమన్నా అన్నారా? లక్ష్మీనాథ్ గారు మాట్లాడారు, బయట వేద్దాం, ప్లే చేద్దాం, ఒకసారి బయట ప్లే చేయండి, వీలైతే బయట ప్లే చేయండి. కళ్ళుంటే చూడలేకపోతున్నారు. గ్రావెల్ నుంచి, కంకర్ నుంచి, గ్రానైట్ నుంచి ఏ విధంగా దోచుకుంటున్నాడో పట్టపగలే పోలీసుల కళ్ళుండి చూడలేకపోతున్నారు. రెవెన్యూ ప్రజలు నోరు కొట్టుకుంటున్నారు. ప్రజల సొమ్మంతా దోచుకొని తమిళనాడుకి, కర్ణాటకకి పంపిస్తున్నాడు. అంటే మీ యొక్క సహకారమే కదా. ఇప్పుడు చెప్పినట్టుగా 2,000 ఇచ్చాం, మేము 2 లక్షలు, దానికి ఒక ఓటుకి 2 లక్షల లెక్కన మేము దోచుకుంటాం అన్నట్టు. ఇంతకన్నా సిగ్గుచేటుందా? ఇంతకన్నా వ్యవస్థల్ని భ్రష్టు పట్టించే నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా ఇంకొకరు ఉన్నారా అని నేను అడుగుతున్నా. ఎలక్షన్లప్పుడేమో అమ్మ, చెల్లి, తల్లి అని చెప్పి కాళ్లు పట్టుకుంటారు, చేతులు పట్టుకుంటారు. ఓట్లు వేసిన తర్వాత అదే మహిళల్ని ఆగస్టు 15th రోజు పిలిచి మరి అవమానించడం ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ మొత్తం కూడా మహిళలకి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. గ్రావెల్ నుంచి, కంకర్ నుంచి, గ్రానైట్ నుంచి ఏ విధంగా దోచుకుంటున్నాడో పట్టపగలే. ఇంకా చాలా మాట్లాడారండి, సమయం చాలదు. ఉన్నది మీకు ప్లే. అదే సార్, ఇప్పుడు ఆవిడ ఇంకా వైఎస్ఆర్ హయాంలో ఉన్నట్టున్నారు పాపం. అంటే వంశీ గారు రోజా గారు ఇలా మాట్లాడుతున్నారు. మరోవైపు అంటే ఒక ఫ్రస్ట్రేషన్ కనబడుతుందని కొంతమంది మీలోని అభిప్రాయపడుతున్నారు. దానిలో వాస్తవం ఉందంటారు. రోజా గారు ఇలా మాట్లాడటానికి, ఆయన శాసనసభకు రాకపోవటానికి, లేదంటే మొన్న జరిగిన జోగి రమేష్ గారు అబ్బాయి ఏదో మాట్లాడిన దానికి వీటికి సంబంధం ఏంటి? ఒక సోషల్ మీడియాలో ఈ రకంగా ట్రోల్ జరుగుతుంది, దాన్ని ఎలా చూస్తారు? జోగి రమేష్ గారు అబ్బాయి దానికి ఈవిడ నిన్న మాట్లాడడానికి సంబంధం ఏంటి? సోషల్ మీడియాలో వస్తున్న పోస్ట్ సార్ ఈరోజు సార్ ఆడిబులా లక్ష్మీనాథ్ గారు? క్లియర్ గా వినబడుతుంది, మాట్లాడండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు ఆడిబులా అండి? ఎస్ క్లియర్ గా ఉంది, ప్లీజ్ కంటిన్యూ. రైట్, నేను మాట్లాడతాను. వంశీ గారు మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతోటి
శ్రీనివాస్ గారు ఉన్నారు, బేతంచెర్ల శ్రీనివాస్ గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సార్, శ్రీనివాస్ గారు ఎలా చూస్తారు రోజా గారి వ్యాఖ్యలను, ఎలా చూస్తారు? చంద్రబాబు మీద మాట్లాడిన విషయాన్ని మీరు ఎలా చూస్తారు? ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులు నమస్కారం, మరియు మన సోదరులకు నమస్కారం అండి. నమస్తే. ఇందాక వంశీ బ్రదర్ చెప్పినట్టు రోజా గారి మాటల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆమె ఏదో ఇక ఒక మహిళగా మాట్లాడింది కాబట్టి, మహిళకి విలువ ఇవ్వాలి కాబట్టి ఆమెను ఏం అనలేకపోతున్నాం తప్ప ఆమె గురించి అసలు ఆమె మాట్లాడే మాటల్లో ఎలాంటి 0% కూడా వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదండి. అసలు మామూలుగా ఆమె గురించి డిబేట్ పెడితే అసలు డిబేట్ టైం అంతా వేస్ట్ అవుతుంది. సరే, ఇంకోటి, ఆమె మాట్లాడే మాటలని 2 ఎకరాల పొలం అంటారు, ఎన్టీఆర్ వన్నుపోటు అంటారు, డబ్బుతో ఓట్లు అంటారు. ఇవన్నీ పాతాయి, అంటే 30 ఏళ్ల క్రితం జరిగినవి కూడా. అంటే ఈమెకి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఆమెను పక్కన పెట్టారు. ఎందుకమ్మా నువ్వు కాముకుండమ్మా, నీ వల్ల ఉన్నవి పోతున్నాయి, ఉన్న 11 సీట్లు కూడా రేపు వచ్చే ఎలక్షన్లో ఆ 11 ఒకటి అయిద్దామని భయంతో ఆమెను పక్కన పెట్టారు. సరే, ఆమె మళ్ళీ రెడీ అయిపోయి వచ్చేసి ఏదో చెప్పేశారు. ఆమె గుర్తున్న ఏంటంటే గజనీ టైపులో ఏమైందంటే ఎలక్షన్ల ముందు ఏం జరిగి అయ్యే గుర్తున్నాయి. అంటే 2024 ఎలక్షన్లు జరగకముందు ఏం జరిగి అయ్యే గుర్తుంది తప్ప తర్వాత జరిగిన డెవలప్మెంట్ కానీ మేము చేసే పనులు కానీ ఏమీ గుర్తులేవు. అందువల్ల ఆమె గురించి అసలు మాట్లాడటం అనవసరం అండి. అంటే శ్రీనివాస్ గారు, ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు ఒక మహిళగా మాజీ మంత్రిగా ఆవిడకి కొంత ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు, సామాన్య ప్రజలు కూడా మాజీ మంత్రిగా పనిచేస్తుంది కాబట్టి వింటారు. అసలు డర్టీ పొలిటీషియన్ అనడానికి కారణం ఏంటి? డర్టీ పొలిటీషియన్ అంటే మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా, లేదంటే రోజా గారి వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? ఒకటండి, ఇప్పుడు ఆమె మాట్లాడినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడటం మాకు చేత కాదు. ఆమెకి చేతనే పదం వరడు ఒకటి, చేతకాని వాళ్ళు ఒకటి, సిగ్గులేని ఒకటి, ఈ 3 వర్డ్స్ అనేవి ఎప్పుడు వాడుతుంటాయి. ఆమె ఊత పదాలు అయ్యి. అందువల్ల ఆమె మాట్లాడిన గురించి పక్కన పడేయండి. ఇప్పుడు మేము అనేది కూటమి ప్రభుత్వంలో, ఇప్పుడు ఇందాక బ్రదర్ కూడా అన్నాడు, ఇవన్నీ వదిలేద్దాం. జరిగే డెవలప్మెంట్ ఇప్పుడు మీరు చేశారు. ఇప్పుడు మీరు ఇస్తా అన్న పథకాలు ఇవ్వట్లేదు అన్నారు, ఆల్రెడీ చెప్పారు. సిపిఎస్ ఇస్తాను ఇవ్వలేదు, మద్యపానం చేస్తాను చేయలేదు, మళ్ళీ డిఎస్ ఇస్తాను ఇవ్వలేదు, ప్లస్ నాడు నేడు అని చెప్పి స్కూళ్ళు బాగు చేస్తామని చెప్పి స్కూళ్ళ వరకు బాగు చేశారు తప్ప విద్యార్థులందరూ బయట తరివేశారు. శ్రీనివాస్ గారు, ఇక్కడ మీకు కూడా ఒక క్వశ్చన్. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే నిరుద్యోగులు యువత ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సర్టెన్ అమౌంట్ అని చెప్పి, ఒక 10 లక్షలు 8 లక్షలు చెప్పి మీ యొక్క భవిష్యత్తును ముందుకు ఉంటాకి నేను హామీ ఇస్తున్నానని చెప్పారు. ఆ దిశగా అసలు ఏమైనా అడుగులు ఏమైనా పడుతున్నాయా? హామీని ఏమైనా నెరవేరుస్తారు? అదే సార్, మీరు నెరవేరుస్తారా? అదేనండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ల ముందు విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి మాట్లాడటం జరిగింది, సహజం అది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రతి నెల ప్రతి సంవత్సరం నిరుద్యోగులకి ఇంత డబ్బు ఇవ్వటం ముఖ్యమా, లేకపోతే వాళ్ళ ప్రతిభ దగ్గర ఒక ఉద్యోగాన్ని చూపించడం ముఖ్యం? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చే దిశగా మేము ప్రయాణిస్తున్నాం కాబట్టి దాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టడం జరిగింది. వ్యాపారానికి సంబంధించే మీరు ఏదైనా ఒక చిన్న సంస్థలు ఏర్పాటు చేసుకుంటానికి మీకు నేను చేయూతనిస్తాను అని చెప్పారు. మీరు వ్యాపారాల గురించి ఎంఎస్ఎంఈ ఉందండి, ఎంఎస్ఎంఈ తరఫున మా జనసేన నాయకులే దానికి చైర్మన్ ఉన్నారు. ఎంఎస్ఎంఈ తరఫున వ్యాపారం చేసుకునే వాళ్ళకి సుమారు 10,000 నుంచి 5 కోట్ల వరకు వితౌట్ ఎనీ సెక్యూరిటీ లోన్స్ ఇచ్చే పథకాలు ఉన్నాయి, నడుస్తున్నాయి. వాటి గురించి మేము చేస్తున్నాం. ఎవరైనా వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒకటండి, ఇప్పుడు మనం ఉచితాలు ఇచ్చి జనాన్ని మభ్యపెట్టి ఏదో గడిపేసి 5 ఏళ్ళు ఏదో గడిపేసి పోవటం కన్నా ఆంధ్రప్రదేశ్ అది డెవలప్ చేసి ఉద్యోగాలు ఇచ్చి మనం సృష్టించాలి. సంపద సృష్టించడం ముఖ్యమండి. ఇప్పుడు ఉదాహరణకి ఈమె ఏదో పాత ఎప్పుడో 30 ఏళ్ల క్రితం జరిగినవి కాకుండా మొన్న జరిగిన ఎన్సీఆర్ మెట్టల్ కంపెనీ ఓపెన్ చేశాం. దాంట్లో ఆల్రెడీ 15,000 మందికి ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చారు, ఇండైరెక్ట్గా 45 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడమనండి. లేదా క్వాంటమ్ వ్యాలీ పెట్టి అమరావతిలో, క్వాంటమ్ వ్యాలీలో సుమారు మీకు 2029 లోపు 8 టవర్స్ వస్తాయి. ఒక్కొక్క టవర్లో 10,000 చొప్పున 80,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. దాని గురించి మాట్లాడమనండి. లేకపోతే మొన్నే మోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసాం. ఎయిర్పోర్ట్ వల్ల మీకు చుట్టుపక్కల ఇదివరకు మీకు శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్ర నుంచి అందరూ వలస వెళ్ళేవాళ్ళు, అందరూ తెలిసిందే. కానీ ఇప్పుడు అక్కడికి వచ్చిన ప్రాజెక్టుల వల్ల ఇప్పుడు శ్రీకాకుళానికి వలస వస్తున్నారు అందరూ. ఆ పరిస్థితి రాబోతుంది. దాని గురించి మాట్లాడండి. లేకపోతే వైజాగ్లో మేము డేటా సెంటర్ పెట్టాం, దాని గురించి మాట్లాడండి. లేకపోతే అనంతపూర్లో మేము జెట్ ఎయిర్వేస్ ఫ్లైట్ వార్ ఫ్లైట్స్ గురించి ఇండస్ట్రీ పెట్టాం, దాని గురించి మాట్లాడండి. లేకపోతే మొన్న వీళ్ళు 2 నెలల నుంచి ఏదో ఎలకతో ఒక పట్టు ఏడాది ఇతికి నలుపులాగా పట్టుకొని డిఎస్ అని ఏమీ ఆధారాలు చూపించకుండా అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగింది చెప్తున్నారు. దాని గురించి మాట్లాడండి.
అంతే తప్ప ఎప్పుడో 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం మాట్లాడి ఏదో ఆమెకి తెలిసిందేదో చెప్పేసి 4 ముక్కలు మాట్లాడేసి నేను ఏమైనా దులుపుకొని వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. అసలు ఆమె చెప్పిన ప్రెస్ మీట్ గురించి మాట్లాడటం టైం వేస్ట్ అండి. దాంట్లో మా కూటమి ప్రభుత్వం క్లియర్గా ఉంది. ఇప్పుడు జరిగే డెవలప్మెంట్ ఏమైనా రండి, మేము సమాధానం చెప్తాం. మేమేమన్నా చేసి